కార్మికులు ఉదయాన్నే రాగానే అంటే కండక్టర్లకు టార్చర్ ఉందట. అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఇక్కడ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయినాక టార్గెట్ తీస్తలేరు, డబ్బుల టార్గెట్ మాకు వస్తలేదు అని చెప్పేసి డిఎంల నుంచి బాగా ఒత్తిడి ఉందంట. దీన్ని ఎట్లా చూడొచ్చు? మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మేజర్గా తార్నాక హాస్పిటల్కి డ్రైవర్లు ఎందుకు వస్తారు అడిగి? ఇవాళ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత విపరీతమైన రద్దీ వస్తే వాళ్ళు చెప్పినట్టే వాళ్ళని మనం తీసుకోవాలి. వాళ్ళ కార్డు చూసి మనం టికెట్ కొట్టి ఇవ్వాలి. అవి రియంబర్స్మెంట్ మీకు వస్తాయి, గవర్నమెంట్ ఇస్తా అంటుంది. తర్వాత నెట్ క్యాష్ కూడా నువ్వు ఈ బస్కు 3,000 తీసుకురా, ఎట్లా 2,000 వచ్చినాయి, నువ్వు తెత్తవా లేదా అనేది అంటే కర్రపెత్తనం చేస్తూ ఉన్నారు. ఏడుకెళ్ళి జేబులు కొట్టి తెస్తాడు ఆ కండక్టరు, జేబులు కొట్టి తెస్తాడా? ఎక్కిన వాళ్ళకి టికెట్ ఇస్తాం, టికెట్ లేకపోతే నీ చెక్కింగ్ వాళ్ళు ఉంటున్నారు, ఉద్యోగాలు పోతాయి. మరి అటువంటప్పుడు ఆ విధంగా అంటే ఒక్క రకంగా చూడాలంటే అది ఒక టార్చర్ లాగా చేస్తున్నారు. కండక్టర్లని బతకనిస్తలేరు. మీకు ఇన్ని పైసలు తేవాలి, ఈ టైంకు రావాలి. రెండవది నాకు వేరే ట్రాఫిక్ జామ్ అయింది, లేకపోతే బండి ఫెయిల్ అయిపోయింది, నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నేను 9 గంటలకి రావాల్సిన బస్సు 11 గంటలకు వస్తే కూడా లేదు ట్రిప్ క్యాన్సల్ లేదు, 1 గంట అయినా నువ్వు పోయి రావాల్సిందే అని చెప్పి ఒక దమనకాండ పెట్టిండ్రు. ఇది చాలా నీచ నికృష్టమైనటువంటి విధానం. ఇవాళ పనిచేసే వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాలి, తర్వాత మౌలిక సదుపాయాల కల్పన ఇవ్వాలి, తర్వాత వెల్ఫేర్, కార్మిక వెల్ఫేర్. ఇవాళ సంస్థ అనేది మనిషికి 2 కళ్ళు ఎట్లా ఉంటాయో, ఒకటి సంస్థ, రెండోది కార్మిక వెల్ఫేర్ అనేది 2 చూడాలనేది చట్టాలలో ఉంది. ఇలా కార్మికుల్ని కార్మిక వెల్ఫేర్ పెట్టేసి అడ్డమైన కూలీలలాగా వాడుకునే పరిస్థితి వచ్చింది కాబట్టే కార్మికుల్లో తిరుగుబాటు వచ్చింది ఇవాళ. ఓకే, ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు కారణ నియామకాలు జరుగుతుంటాయి ఆర్టీసీకి సంబంధించి. అంటే చాలా వరకు అవి జరుగుతలేవు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా చనిపోతే కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, అలా చనిపోతే వాళ్ళ పిల్లలకు అవకాశం ఇస్తుంటారు కదా, అలాంటివి జరుగుతున్నాయా? మరి ఎందుకు అవి పెండింగ్లు ఉన్నాయి? జరిగితే కొన్ని జరుగుతుండొచ్చు, మరి ఇంకా కొన్ని ఎందుకు పెండింగ్లు ఉండవలసి వస్తున్నాయి? ఇవాళ కారుణ్య నియామకాలు అనేది ఒక సిస్టమ్ ప్రకారం ఇవ్వాలి. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే కారుణ్య నియామకాలు కావాలని యూనియన్లో గోల చేసినప్పుడు కొంత పెట్టిండ్రు, డ్రైవర్ల కండక్టర్లకి ఇచ్చుకుంటూ పోయిండ్రు. కానీ దాంట్లో ఆంక్షలు పెట్టిండ్రు. ఇవాళ హైట్ రిలాక్సేషన్స్ అని, తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ అని చెప్పి చాలామందిని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 1,100 మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇవాళ డ్రైవర్, శ్రామికు, కండక్టరు, డ్రైవరు, సెక్యూరిటీ గార్డు ఇదే ఇస్తామంటా ఉన్నారు. సమ్మె టైంలో మేము ఆ టైంలో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో మేము జూనియర్ అసిస్టెంట్లు కూడా ఇప్పించినాం. మేము అవేమీ ఇచ్చేది లేదు. తర్వాత గవర్నమెంట్లో జీవోలు ఉన్నాయి. గవర్నమెంట్లో ఉన్న జీవో ప్రకారంగా ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని వీళ్ళకు కూడా వెసులుబాటు ఇచ్చేటువంటి విధానం ఉంది. కానీ ఇక్కడ రీసెంట్ ఎండి గారు అది ఇచ్చేదే లేదు అని పక్కకు పెట్టడం వల్ల ఇవాళ పాపం పని చేసి డ్యూటీ చేసి చచ్చిపోయిన వాళ్ళు భార్యలకి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కార్మికులకి. మేము యూనియన్లుగా చెప్పినాం, వాళ్ళకి వెసులుబాటు ఇవ్వండి, తర్వాత కొంతమందికి అటెండర్లు కూడా ఇవ్వండి, మాకు చదువు ఉంటే ఇంకా వేరే సూపర్వైజర్ ఇవ్వండి, క్లర్కులు ఖాళీ ఉన్నాయి ఇచ్చేయండి. రెండోది హైట్ తక్కువ ఉంది, ఓకే ఆమెకి అటెండర్ వ్యవస్థ తీసి నువ్వు ప్రైవేట్ వాళ్ళని పెట్టుకున్నావు కదా, అటెండర్ చేస్తా అని చెప్పి మాకున్నప్పుడు ఎందుకుంటుంది? అది ఏమంటున్నావు? అది ఇచ్చేది లేదు. రూల్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పెడితే రూల్ తీస్తే కాదంటారు. రెండోది ఇవాళ చాలామందిని రకరకాలుగా ఏజ్ ఎక్కువ ఉంది, ఏజ్ ఉంటుంది. ఇప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత నా భార్యకి ఇస్తే ఏజ్ ఇస్తే నేను 61కే కదా నువ్వైతే రిటైర్ చేసేది, నాకు 66కి అని చెప్పి నేను అడుగుతలేను కదా. ఆ ఉన్నన్ని రోజులైతే వాళ్ళు చేసుకుంటారు కదా. ఆ వెసులుబాటు ప్రభుత్వంలో ఉన్న విధంగా ఇవ్వాలనేది కూడా ఇవాళ మేము డిమాండ్ పెట్టినాం. రెండోది ఏంటంటే చాలామంది ఇంకా ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా వెంటనే నియామకాలు చేపట్టాలి. ఆర్టీసీలో టోటల్గా కొత్త నియామకాలు లేకపోవడం వలన షార్టేజ్ ఉంది. ప్రతి నెల రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు, సంవత్సరాలకి 1000 మంది పోతూ ఉన్నారు. ఆ ఖాళీలు, ఆ కిలోమీటర్లు కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళతోటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ అరాచ్మెంట్ చేసి అవి కూడా వీళ్ళతోటి చేపించే విధానానికి శ్రీకారం చుట్టి నేను బాగా చేస్తాం మేనేజ్మెంటు, గవర్నమెంట్ మీరు పక్కకు ఉండండి, వీళ్ళకి యూనియన్లు ఇచ్చినా మీరు ఏం చేసినా ఇబ్బంది అని చెప్పి యాజమాన్యం ఇవాళ ఈ ప్రభుత్వాలని తప్పుడుదో పట్టిస్తే వాళ్ళు అట్లా ఉన్నారేమో, అది ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నేను మీ ద్వారా కూడా కోరుకునేది, హంబుల్ రిక్వెస్ట్ నాది, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ పెద్ద మనసుతో ఆలోచించండి. మేనేజ్మెంట్ని మీరు అన్ని డిపార్ట్మెంట్ని ఎట్లయితే
మరి చేతిలో కర్ర పట్టుకొని మీరు రివ్యూ చేస్తున్నారో ఆర్టీసీని రివ్యూ చేయండి. లోపభూయిష్ట విధానాలు ఇక్కడ ఉన్నాయి, కార్మికులకు ఇబ్బందులు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. కార్మికుల డబ్బులతోటే రొటేషన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది చాలా అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా మేము సమ్మె మా ధ్యేయం కాదు, సమ్మె సంకల్పం కాదు. చివరి పరిస్థితిలో 14 నెలల తర్వాత మేము ఇచ్చినామంటే ప్రభుత్వం కూడా ఆలోచించండి. ఆలోచించి యాజమాన్యం దగ్గర ముక్కు పిండి రివ్యూ చేసి అసలు మేము ఇచ్చిన మెమోరాండం మీద మీరు వాళ్ళ దగ్గర అసలు ఏంది అనేది వాట్ ఈజ్ వాట్ అనేది తీసుకోండి. తర్వాత గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ యాజమాన్యంతో మాతోటి సంప్రదింపులు చేయమని చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇక్కడ జరిగిన ఇవ్వమనండి. మేము బేఖాతరుగా తప్పుడు విధానాలు పెడితే మీరు ఇవ్వకండి, మాకు అక్కర్లేదు. కానీ ఇవాళ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీ ప్రయత్నంలో లోపం లేకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది. సమ్మె ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వంలో ఇవాళ మీరు సమ్మె నోటీస్ ఇస్తారా మాకు మీదెంత అనేది ఉంది. ఇవాళ వేరే వేరే వాళ్ళు ఉంటారు. ఇలా ఐఎన్టీసీ అని చెప్పి ప్రభుత్వ రంగ వాళ్ళ యూనియన్లు ఉన్నాయి. ఏ యూనియన్లు ఉన్నా ఆర్టీసీలో మొదటి నుంచి గతంలో కూడా సమ్మె అనేది వచ్చినప్పుడు కార్మికుల కోసం చేయాలి. ఏదైనా సమస్య అందరూ పార్టిసిపేట్ కావాల్సిందే. పార్టిసిపేట్ కాకుండా ఎవరన్నా వక్రీకరిస్తే ఈపులు బలకు కొడతారు కార్మికులంతా. ఇవాళ ఒకరిద్దరు బయటకెళ్ళి యూనియన్ లేని క్యాండిడేట్ అశ్వత్థామరెడ్డి అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఆయనకు యూనియనే లేదు, మా యూనియన్లకు వెళ్ళి ఎప్పుడో తీసేసినాం, ఇవాళ మా పేరు మీద ఉంది. అటువంటి వాళ్ళు ఇవాళ పోయి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసేసి ఇవాళ వాళ్ళకి అన్ని తప్పులు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కార్మికులు గమనించాలని చెప్పి మీ ద్వారా చెప్తున్నా, అన్ని యూనియన్లు ఐఎన్టీయూసీ కానీ రాజిరెడ్డి కానీ లేదా ఎస్డబ్ల్యూఎఫ్ కానీ అందరూ కూడా కార్మిక సమస్యల కోసమే యూనియన్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ముందుకు వస్తారు. అది యాజమాన్యాలకు తెలుసు. కాబట్టి నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏమంటే ఇవాళ చెప్పుడు మాటలు వినే వాళ్ళది వినకండి, వాస్తవంగా చూడండి. మీకు విజిలెన్స్ రిపోర్ట్లు ఉంటాయి, ఎస్బీ రిపోర్ట్లు ఉంటాయి, ఇంటెలిజెన్స్లో రిపోర్ట్లు ఉంటాయి, ఎవరికి ఏందనేది. ఇలా కార్మిక వర్గం అంతా వన్ సైడ్గా ఉంది. 6 సంఘాలు బలంగా మేము ముందుకు పోతా ఉన్నాం. కార్మికుల ప్రోద్బలంతో పోతున్నాం, మా ఇంట్రెస్ట్ కాదు, కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి. కానీ సమ్మె నోటీస్ ఇచ్చిందనే కోపం ఇవాళ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఉండొద్దు. వీళ్ళు ఎందుకు ఇచ్చారు? 14 మాసాలు ఆగింది కదా, ఎందుకు ఇచ్చారు, ఏమున్నది అనేది రివ్యూ చేసి ప్రభుత్వంతో మీరు యాజమాన్యంతో తీసుకొని యాజమాన్యం మీరు మాట్లాడుకొని మాతోటి చర్చలకి మేము ఎప్పుడు పిలిచినా చర్చలకు సిద్ధంగా ఉంటాం. అర్ధరాత్రి పిలిచినా వస్తాం. మాకు సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోతాం. ఆర్టీసీని ప్రైవేట్ పరం కానీయం. కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు చెప్తా ఉన్నా, ఇవాళ బడ్జెట్లో డబ్బులు పెట్టండి, తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులు మీరే కొనివ్వండి, మాట ప్రకారంగా బడ్జెట్లో వాటాధనం పెట్టండి, కొత్త బస్సులు కొనండి, మహిళా పథకంకి సాలినన్ని బస్సులు వేయండి, అవసరమైతే వాళ్ళకి ప్రత్యేక బస్సులు వేయండి, మగవాళ్ళకు కూడా సరిపోయే సీట్లు ఉండే విధంగా బస్సులని ఇవ్వండి. ఇప్పటికే మన తెలంగాణలో 2500 గ్రామాలకు బస్సులు లేవని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి. ఆ విధంగా చేయండి. ఇలా ప్రగతి పల్లెల నుంచి ఇక్కడికి జనాలు రావాలంటే పల్లెకి బస్సు పోవాలి. ఆనాటి పల్లె వెలుగులన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. కాబట్టి ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది, మీరు అన్న ప్రకారం బస్సులు పెంచండి, బడ్జెట్లో పెట్టండి, కొత్త బస్సులు మీరు కొనియండి. ఆర్టీసీని చేస్తే ప్రభుత్వ ఇమేజ్ పెరుగుతుంది. ఇది ప్రజా రవాణాకి అత్యంత ప్రాధాన్యత ఉంది. మీరు అన్ని డిపార్ట్మెంట్లకి వేరే దానికి ఖర్చు పెట్టినట్టు దీనికి కూడా ఇది ప్రభుత్వ రంగ సంస్థే కదా, మీ బిడ్డలమే కదా, మీరు పెట్టండి. కానీ వివక్ష మాకు చూపొద్దు. ఇవాళ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆర్టీసీ మీద వివక్ష చూపించడం బాధాకరం అని మేము కోరుతా ఉన్నాం.